అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఒక మంచి కథ, ఇంట్రెస్టింగ్ కథ చెప్పబోతున్నాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఒకసారి ఒక ఋషి అడవిలో పోతున్నాడు. ఎండ మండిపోతుంది. అప్పుడు ఆయనకు ఒక నిమ్మ చెట్టు కనపడింది. రండి స్వామి, నా నీడన కూర్చోండి, నా పళ్ళరసం తాగండి అని పిలిచింది నిమ్మ. ఋషికి నిమ్మ చెట్టు చాలా నచ్చింది. దాని రసం ఇంకా నచ్చింది. తాగగానే కొంత శక్తి వచ్చినట్లు అనిపించింది. అప్పుడు ఆ ఋషి, నీకొక వరం ఇస్తాను నిమ్మ. అయితే ఇప్పుడు కాదు, సరిగ్గా నెల తర్వాత కొండల అవతల నేనుండే గుహకురా నువ్వు, సరేనా అన్నాడు. సరే అని నెల తర్వాత కొండలు దాటేందుకని బయలుదేరింది నిమ్మ. దారిలో పేరు లేని చెట్టు ఒకటి కలిసింది దానికి. చిన్న చిన్న ఆకులతో వికారంగా ఉంది అది. నేను వస్తానమ్మా నీతో, ఋషిని నేను చూస్తాను అన్నది. సరే అని దాన్ని వెంటబెట్టుకొని కొండలు దాటడం మొదలెట్టింది నిమ్మ. దాటి నిమ్మకు చాలా అలసట వచ్చింది. నువ్వు ముందు నడుస్తుండు అని పేరులేని చెట్టును ముందుగా పంపింది అది. పేరులేని చెట్టు గుహను చేరుకునేసరికి ఋషి కళ్ళు తెరిచాడు. దా నిమ్మ అని పిలిచాడు. పేరులేని చెట్టు భయపడుతూనే ఋషి ముందుకెళ్ళి నిలబడింది. వంగి నమస్కారం చేసింది. నేను నిమ్మను కాదు, నాకు పేరు లేదు. నిమ్మ చెట్టుకు నీరసం వచ్చి వెనకబడ్డది. కొంతసేపట్లో వస్తుంది, ఆగండి అన్నది. అంతలోనే నిమ్మ కూడా అక్కడికి చేరుకొని ఋషికి నమస్కారం చేసింది. ఋషి నిమ్మ చెట్టుతో, అందరి నీరసాన్ని పోగొట్టే నీకు నీరసం ఏమిటి? నీ రసం తాగితే ఎంత నీరసించిన మనుషులకైనా నీరసం పోయి శక్తి చేకూరుతుంది. నీ విత్తనాలను ఎవ్వరూ తినరు. అలా నీ వంశం వృద్ధి చెందుతుంది. జంతువులు నిన్ను బాధించకుండా నీకు ముళ్లను ప్రసాదిస్తున్నాను. సంతోషంగా బ్రతుకు అన్నాడు. చెట్లు రెండూ నమస్కారం చేసి వెనక్కి తిరిగాయి. అప్పుడు ఋషి రెండవ చెట్టుతో అన్నాడు, నీకు పేరు లేదనుకోకు. ఇందాక నిన్ను పిలిచాను కదా, దా నిమ్మ అని. ఇక నుండి నీ పేరు అదే. నీ విత్తనాలు తినేందుకు ఎక్కడెక్కడి మనుషులు తహతహలాడతారు. ఆ విత్తనాలతో రక్తవృద్ధి జరుగుతుంది. నీ పండ్ల తొక్కు, గుజ్జు అన్నీ మందులుగా పనికి వస్తాయి. మీరిద్దరూ మానవజాతికి దేవుడిచ్చిన వరాలుగా పేరుగాంచుతారు. సంతోషంగా వెళ్ళండి అన్నాడు. ఆనాటి నుండి నిమ్మ, దానిమ్మలు మానవులకు శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తూ ఉన్నాయి. నిజంగానే అవి మనకు దేవుడిచ్చిన వరాలైనాయి. ఇది ఫ్రెండ్స్ కథ. నిమ్మ దానిమ్మ కథ మీకు నచ్చినట్లయితే కథను తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక కథతో మళ్ళీ కలుద్దాం.